మైత్రేయుడి శాపం. కామ్యవనం నుండి సరాసరి పాండవుల దగ్గర నుంచి ఇలా వస్తున్నాను అన్నాడు మైత్రేయుడు ధృతరాష్ట్రుడితో. తీర్థయాత్ర చేస్తూ కురుచాంగలం వచ్చాను. కామ్యవనంలో పాండవులను చూశాను. లేడి తోళ్ళు ముదక నారబట్టలు కట్టుకున్నారు. అడవదుంపలు కాయలు కసువులు తింటూ పొట్ట పోసుకుంటున్నారు, తపస్సు చేస్తున్నారు. అడవిలో అలా వాళ్ళని చూశాను. ఇక్కడ హస్తినాపురంలో రాజమందిరంలో నిన్ను నీ కొడుకులను చూసి పోదామని పనిగట్టుకుని ఇలా వచ్చాను. పాండవుల విషయం చెప్పగానే మొహం దించుకున్నాడు ధృతరాష్ట్రుడు. దించిన మొహం ఎత్తకుండానే ప్రశ్నించాడు, పాండవులు క్షేమంగా ఉన్నారు కదా అని. సత్యవ్రతులు వాళ్ళు మమ్మల్ని తలుస్తూ ఉంటారా? సత్యవంతులే కాదు బలవంతులు కూడాను అన్నదమ్ముల స్నేహానికి విరుద్ధంగా శపథ భంగానికి పూనుకోరు కదా అని అడిగాడు ధృతరాష్ట్రుడు. ధర్మాత్ములు వాళ్ళు ఆ క్షేమానికి లోపమేముంది అన్నాడు మైత్రేయుడు. 3 పూటలా మునీశ్వరులు వచ్చి వాళ్ళని ఆశీర్వదించి పెడతారు, వారికి కాక క్షేమం ఇంకెవరికి ఉంటుంది అన్నాడు మైత్రేయుడు. సందేహించకు, శపథభంగానికి పూనుకోరు వాళ్ళే శపథం తప్పిన నాడు సూర్యచంద్రుల గతులే మారిపోతాయి. నీ కొడుకు అకారణంగా వారికి అపకారం చేస్తున్నాడు అని మైత్రేయుడు దుర్యోధను దిక్కు తిరిగి దుర్యోధనుతో ఇలా అన్నాడు. దుర్యోధన, నిజంగా నువ్వు బుద్ధిమంతుడివే అయితే నా మాట విను. పాండవులతో విరోధం వదిలిపెట్టు. మీ ఉభయులకి అన్నమాట ఏమిటి? కౌరవ వంశానికే ఇది క్షేమం. పాండవులు పరాక్రమవంతులు, వజ్రదేహులు, ఇంద్రుడితో సమానులు, ఒక్కొక్కరు 10 లక్షల ఏనుగుల బలవంతులు, ఉత్సాహవంతులు. యుద్ధానికి అంటే ఉరకలు వేస్తారు. వాళ్ళలో భీముడు నీకు మాత్రం తెలియనిదేముంది? యముడు బకాసురుణ్ణి చంపాడు, హిడింబాసురుణ్ణి కొట్టాడు, 10,000 ఏనుగుల బలం కలిగిన జరాసంధుని చిటికిలో చీల్చి పారేశాడు. నిన్నగాక మొన్న కిమ్మీరుణ్ణి అవలీలగా హతమార్చాడు. అతడే కన్నెర చేస్తే బతికేవారెవరు అన్నాడు. మైత్రేయుడు చెబుతున్నంతసేపు పెడసరంగా ఉన్నాడు దుర్యోధనుడు. ముసిముసి నవ్వుతూ కాలి బొటన వేలుతో కింద రాస్తూ తొడల మీద చేత్తో తాళం వేస్తూ కూర్చున్నాడు. ఒళ్ళు మండింది మైత్రేయుడికి. ఈ పెడసరానికి ప్రతిఫలం అనుభవిస్తావు, యుద్ధంలో తొడలు విరిగి మూలుగుతావు అని శపించాడు. ధృతరాష్ట్రుడు గజగజలాడిపోయాడు. శాపం మళ్లించమని చేతులు జోడించి ప్రార్థించాడు. ఇతడికి సమబుద్ధి కలిగితే శాపం తగలదు, అలా కాక ఈ గర్వంతో ఇలాగే ఉంటే శాపం తప్పదు అన్నాడు మైత్రేయుడు. ఈ ఛానల్ చూస్తున్న వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరూ కూడా కృతజ్ఞతలు, షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.